మన బాడీకి ప్రోటీన్స్ కోసం మాంసం, గుడ్లు లేదా చేపలే తినాల్సిన అవసరం లేదు. ఈవెన్ వెజిటేరియన్ ఫుడ్స్‌లో కూడా ఈక్వల్ అమౌంట్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్ అనేది మన శరీరానికి కావాల్సిన ముఖ్య పోషకాలలో ఒకటి. ఇది కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ లాగా మన బాడీలో స్టోర్ అవ్వదు. అందుకే డైలీ రిక్వైర్మెంట్ కోసం ఎవ్రీ సింగిల్ డే ప్రోటీన్ తీసుకోవాల్సిందే. ఈ వీడియోలో ప్రోటీన్స్ ఎక్కువ ఉండే టాప్ వెజిటేరియన్ ఫుడ్స్ అలాగే వాటి వాల్యూస్ గురించి తెలుసుకుందాం. హలో, నేను మీ పావ్ని, సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. చాలామంది ప్రోటీన్స్ అంటే మజిల్స్ పెంచుకోవడానికి అనుకుంటారు, కానీ మన బాడీలో ప్రతి ఒక్క ఫంక్షన్కి ప్రోటీన్స్ కావాల్సిందే. రైట్ ఫ్రమ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేయడం కానించి పిల్లల హైట్ పెరగడానికి, అలాగే మనం వెయిట్ తగ్గడానికి, మన బాడీలో హార్మోన్స్ ఇంకా ఎంజైమ్స్ తయారవడానికి, ఇంకా స్పోర్ట్స్లో పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి, మన హెయిర్ అండ్ స్కిన్ హెల్దీగా ఉంచడానికి మనకి ప్రోటీన్స్ కావాలి. చాలామంది నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకి ప్రోటీన్ ఎక్కువ అందుతుంది అనుకుంటారు, కానీ దానివల్ల కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల మన డైజెషన్ డిలే అవుతుంది, అలాగే గట్ హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతుంది, మన బాడీలో కూడా కొలెస్ట్రాల్ ఎక్కువ ఫామ్ అవుతుంది. ఈ నాన్ వెజ్ ఫుడ్స్లో ఫైబర్ ఎక్కువ లేకపోవడం వల్ల మనకి కాలన్ క్యాన్సర్స్ వచ్చే రిస్క్ కూడా ఎక్కువ. నాన్ వెజిటేరియన్ ఫుడ్స్తో కంపేర్ చేస్తే వెజిటేరియన్ ఫుడ్స్లో ఉండే ప్రోటీన్ కంటెంట్ మన బాడీలో ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అంతేగాక వీటిలో ఎక్కువ ఫైబర్ ఉండడం వలన మన గట్ హెల్త్కి కూడా చాలా మంచిది. మనకి రోజుకి ఎంత ప్రోటీన్ తీసుకోవాలి అన్నది మన బరువు ఇంకా మనం ఫిజికల్ యాక్టివిటీని బట్టి ఆధారపడి ఉంటుంది. యూజువల్గా సెడెంటరీ లైఫ్ స్టైల్ వాళ్ళకి 0.8 గ్రామ్స్ ప్రోటీన్ పర్ కేజీ బాడీ వెయిట్ సరిపోతుంది. అలాగే కొంచెం యాక్టివిటీ ఉన్న వాళ్ళకి 1 to 1.2 గ్రామ్స్ ప్రోటీన్ పర్ కేజీ బాడీ వెయిట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 60 కేజీస్ బరువు ఉన్నారనుకోండి, రోజుకి 48 గ్రామ్స్ నుంచి 50 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ సరిపోతుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ప్రకారం ఏ ఫుడ్స్లో ఎంతెంత ప్రోటీన్స్ ఉందో ఇప్పుడు మనం చూసుకుందాం. ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఫుడ్ యొక్క 100 గ్రామ్స్ ఆఫ్ రా వెయిట్లో ఎంత ప్రోటీన్ ఉందో చూసుకుందాం. ప్రోటీన్స్ ఎక్కువ ఉండే టాప్ వెజిటేరియన్ ఫుడ్స్లో మనకి లిస్ట్లో ఫస్ట్ వచ్చేది సోయాబీన్స్. ప్రతి 100 గ్రాముల సోయాబీన్స్లో మనకి 43 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. ఈ సోయాబీన్స్లో ఫైటోఈస్ట్రోజన్స్ అనే కాంపౌండ్స్ ఫీమేల్స్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఈ మెనోపాజ్లో వచ్చే హాట్ ఫ్లషెస్ సిమ్టమ్స్ని ఇది బాగా తగ్గిస్తుంది. అంతేగాక రోజు మీరు కూర వండుకునేటప్పుడు నానబెట్టిన గుప్పెడు సోయా గింజలు యాడ్ చేసుకోండి. దీనివలన మీకు మంచి ప్రోటీనే కాదు, హార్మోన్ బ్యాలెన్స్ కూడా అవుతుంది. సోయాబీన్ తర్వాత మనకి ప్రోటీన్ ఎక్కువ ఉండే ఫుడ్ వచ్చి గ్రౌండ్నట్ కేక్ లేదా తెలగపిండి. ఇందులో మనకి 100 గ్రామ్స్కి 41 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. ఇది యూజువల్గా వేరుశనగలు లేదా నువ్వులు ఆడించిన తర్వాత ఎండ్ ప్రొడక్ట్లో వచ్చేది. ఇది యూజువల్గా పశువులకి దానా కింద వేస్తారు, కానీ మనం వంటల్లో దీన్ని నానబెట్టుకుని వాడడం వల్ల మనకి బలమైన ప్రోటీన్ దొరుకుతుంది. అలాగే వాటర్మెలన్ సీడ్స్లో మనకి 34 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్, ఇంకా మెంతుల్లో మనకి 26 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ దొరుకుతుంది. నట్స్ అనగానే మనం చాలా కాస్ట్లీ అనుకుంటాం, కానీ నట్స్ అన్నిటిలోకెల్లా మనకి ఎక్కువ ప్రోటీన్స్ ఉండి చీప్గా దొరికేది గ్రౌండ్